వస్తారులేమ్మా. అదిగో మాటలోనే వచ్చేశారు. అమ్మా, మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేసాం డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం, మూలికే ఓర్పుగా కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దామని. ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేదు. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్క పూటి తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి. నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష, నా ఒక్కడి పట్టు కోసము, మన కుటుంబం కోసము మాత్రమే కాదు, అణచివేతకు బలంతో కోట్లాది మందిగా ఉన్న అడగాలిన జాతుల కోసం. అదొక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్టు చేస్తోంది. కొంచెం పైకం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏ మందులు ఉన్నాయో నాకు తెలీదు. ఏ తలతా కట్టు పెట్టైనా డబ్బులు పంపించరావా? ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించక్కర్లేదు. పిల్లలు ఎలా ఉన్నారు? వారి క్షేమ సమాచారాలు తెలియజేయగలవు? అమ్మా, బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడాను. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను. అర్జెంట్గా తండ్రి దానిలో రాసిన విధంగా వాడండి. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికి ముప్పు. ఒంటి మీద ఇంట్లో విలువైనవేమీ మిగలలేదు. ఈ ఒక్క మంగళసూత్రాలు తప్ప. అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇది తెగనమ్మితే ఎంత వస్తుందో తెలియదు. ఎంతమంది తల్లులు, బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు. నాకన్నా హీనంగా, దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే పాటుపడుతున్నారు. నేను ఆ భాగ్యంలో ఒకదానిని. ఎంతైనా నన్ను వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ 1,000,000 మందిలో ఒకరు కాదు, 1,000,000 మందికి ఒక్కడు.